హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టిచ్చింగ్లో ఏమేమి కావాలో చూద్దామండి. టైలరింగ్ క్లాస్కి ఫస్ట్ టేపు, మార్కరు, స్కేలు, అలాగే సిజరు. ఈ 4 ఉంటే సరిపోతుందండి. నేను మార్కరు పేపర్ మీద మార్కింగ్ కనిపించడం కోసమే మార్కర్ తీసుకున్నానండి, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ మనం పేపర్ తీసుకుందాం. నేను ఈరోజు పేపర్ ఎలా డ్రా చేసుకోవాలో డ్రాయింగ్ మాత్రం చెప్తానండి. ఫస్ట్ పేపర్ నిలువుగా ఫోల్డ్ చేసుకుని తర్వాత అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్కేలు, మార్కర్ తీసుకోండి. స్టార్టింగ్లో మనం ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఈ లైన్ దేనికోసం అంటే ఈ లైన్ మీదే మనం మెజర్మెంట్లు అన్నీ కూడా డ్రా చేసుకుంటామండి. ఇప్పుడు ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సరే అండి, ఇప్పుడు మనం నెక్ తీసుకుందాము. ఫస్ట్ మనం 5+ ఇయర్స్ పిల్లలకి అండి ఈ మెజర్మెంట్లు అయితే సరిపోతాయి. 5 to 10 ఇయర్స్ వరకు మనం ఈ మెజర్మెంట్లు తీసుకోవచ్చు. మీరు మనకి ఎక్కడ చేంజ్ అవుతుందంటే నెక్ డీప్లో ఒక్కటే చేంజ్ అవుతుందండి. నెక్ ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి సేమ్గానే ఉంటుంది. 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ నెక్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్, మన దగ్గర ఉన్న ఫ్రాక్కి షోల్డర్ ఎంత ఉందో చూసి దానికన్నా +1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి మనం. ఎందుకంటే ఫస్ట్ కుట్టే వాళ్ళకి కొంచెం క్లాత్ ఎక్కువే అవసరం పడుతుందండి. +2 ఉంది, నేను +1 ఇంచ్ తీసుకున్నాను. మామూలు వాళ్ళు అయితే 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చంకపాట అండి 4.5 తీసుకున్నాను. దానికి స్ట్రైట్గా లైన్ గీసేయండి. తర్వాత చంక రౌండ్ కోసం మనం 1.5 పెట్టుకుని మనం అలా కరువు గీసుకోవాలి. కరువు నీట్గా వచ్చేటట్టు ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డీప్ చూద్దాం. మనం నెక్ డీప్ చూసారా, నేను క్రాస్గా తీసుకుంటున్నాను. కంపల్సరీ క్రాస్గానే ఉండాలి. 4.5 ఉంది, కానీ నేను 4 తీసుకుంటున్నానండి. ఎందుకంటే -1/2 ఇంచ్ ఎందుకు చేశానంటే మనం మళ్ళీ పాదం మెడలతో కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ వచ్చేస్తుంది. అందుకని దానికోసం నేను 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. స్టిచ్చింగ్ తర్వాత 4.5కి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇది నెక్ రౌండ్, చాలా నీట్గా గీయాలండి. నెక్ రౌండ్ అనేది మనం ఎప్పుడు కూడా నెక్ డీప్ అనేది మనం మాత్రం క్రాస్గానే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ పార్ట్ చూస్తున్నాను. ఫ్రాక్కి చెస్ట్ ఆ చంక నుంచి ఈ చంక వరకు చూసుకోవాలండి. 12 ఇంచెస్ ఉంది కదా, నేను బై 2 చేసి 6 ఇంచెస్ మాత్రం తీసుకున్నాను. ఓకేనండి. ఖర్చు అనేది మనం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు అనేది మన ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పొడవు తీసుకున్నానండి. మన డ్రెస్ పొడవు ఎంత, ఫ్రాక్కి షోల్డర్ నుంచి నడుం దాకా చూడాలి, కొలవాలండి. ఇది నడుం దాకా 10 ఇంచెస్ అయితే ఉంది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 10.5 పెట్టుకున్నానండి పొడవు అనేది. ఇది దానికి ఒక లైన్ గీసుకున్నాను. అయితే ఈ చెస్ట్ లైన్స్, ఈ పొడవు లైన్స్ 2 కూడా యాడ్ చేశానండి, కలిపేసాను. అలాగా కలిపేశాక మనం షేప్ కోసం కంపల్సరీ ఈ మెయిన్ 6 ఇంచెస్ ఎక్కడైతే ఉందో మనం లైన్ గీసామో దానికి మాత్రమే 1 ఇంచ్ పెట్టుకుని కంపల్సరీ అది షేప్ గీసుకోవాలి. చూసారా, నేను డ్రాయింగ్లో చూపిస్తున్నాను కదా సేమ్. ఇప్పుడు నేను వెంటనే నోట్స్ ఇచ్చేస్తానండి. నెక్ 2 ఇంచెస్ మీరు కూడా నోట్స్ తీసుకుని సేమ్ పాయింట్లు నోట్ చేసుకోండి. 5+ కిడ్స్ పిల్లలకి అందరికీ మీరు కుట్టచ్చు. చూసారా, పైన 5+ ఇయర్స్ అని పెట్టాను. 5 to 10 ఇయర్స్ కిడ్స్కి మీరు ఇలా కుట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారా, చెస్ట్ హైట్ +1/2 ఇంచ్ పెట్టాను. హైట్ చెస్ట్ చూసారా, బై 2 చేశాను. ఇది నా క్లాస్లో స్టూడెంట్ వాళ్ళ పాప మెజర్మెంట్స్ అనమాట అండి. ఆ పాపకి 6 ఇయర్స్. ఇప్పుడు చూసారా, నెక్ -1/2 పెట్టాను. చూసారా, నెక్ ఆ పాదం మెడలతో కుడతాం కాబట్టి. చూసారా, నేను చెప్పినట్టు వీళ్ళు నెక్స్ కట్ చేస్తున్నారు. థ్యాంక్స్.